ఈ ప్రాణం ఒక్కొక్కసారి విసిగిపోతూ ఉంటుంది, అలిసిపోతూ ఉంటుంది, కృంగిపోతూ ఉంటుంది, బలహీనపడుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాణాన్ని ఏం చేస్తూ ఉంటాడంటే దేవుడు బలపరుస్తూ ఉంటాడు. దేని బిడ్డలారా, ఈ ప్రాణం ఎప్పుడైతే మనల్ని కృంగజేసిందో అప్పుడు జీవితం మీద కూడా మనకి ఆశలు లేకుండా చేసేస్తుంది. దేని బిడ్డలారా, బ్రతికెందుకు, వీళ్ళతో అనిపించుకోవడానిక, ఇలా పీకించుకోవడానిక, ఇలా లాగించుకోవడానికని మనకు కలిగిన బాధలు శ్రమల్లో ఈ ప్రాణము తనంతట తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. దేని బిడ్డలారా, కనుక ఈ ప్రాణము ఏ పరిస్థితుల్లో కూడా మనం బలహీనపడనివ్వకుండా ఉండాలి అంటే ఈ ప్రాణం ఎవరితో కలిసి ఉండాలి అంటే దేవునితో కలిసి ఉండాలి. దేని బిడ్డలారా, అందుకే కీర్తనకారుడు 63వ కీర్తన 8వ చరణంలో మాట చెప్తాడు, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇసుకుపోయిన ఈ ప్రాణము, కృంగిపోయిన ఈ ప్రాణము, అలసిపోయిన ఈ ప్రాణమట ఎవరితో కలవాలట? దావీదు అంటాడు, నా ప్రాణము నిన్నంటి వెంబడించుచున్నది, నిన్ను అంటి వెంబడించుచున్నది కనుక నీ కుడి చేయి నన్ను ఏం చేస్తుందంటే ఆదుకుంటుంది అంటాడు. దేవుని స్తోత్రం. కనుక దేవుని పిల్లలమైన మనమటండి అలిసిపోయినా కృంగిపోయినా ఈ ప్రాణమట ఎవరితో ఉండాలటండి? దేవునితో ఉండాలట. దావీదు